నీ తల్లి తలను నరికివేయి. కోపంతో ఒక ముని తన కొడుకులందరినీ ఇలా చేయమని ఆజ్ఞాపించాడు. ఒకరి తర్వాత ఒకరు అతని 4 కొడుకులు ఈ పాపం చేయడానికి నిరాకరించారు. కాని అతని చిన్న కొడుకు వచ్చాడు. తన తండ్రి ఆదేశం మేరకు అతను ఒక ఆయుధాన్ని తీసుకొని తన తల్లిని ఒకే దెబ్బకు తగలబెట్టాడు. ఇది ప్రపంచం మొత్తం భయపడే ఒక యోధుడి కథ. ఈ ప్రపంచం నుండి దాదాపు 21 సార్లు మొత్తం రాజవంశాన్ని తుడిచిపెట్టినవాడు. 5 నదులు నిండిపోయేంతగా తన శత్రువుల రక్తాన్ని చిందించిన భయంకరమైన యోధుడు. నిజానికి బ్రాహ్మణుడిగా ఉండాల్సిన ఆ పరాక్రమవంతుడైన యోధుడు కాని ఒక తప్పు కారణంగా అతని జీవితమంతా మారిపోయింది. విష్ణు యొక్క 6వ అవతారమైన పరశురాముడు. అతని కోపం మొత్తం భూమిని దుమ్ముగా మార్చింది. కానీ పరశురాముడు ఎవరు? ఋషి జమద్దని భార్య రేణుక ఆదర్శప్రాయమైన భార్య. ఆమె ఒక చిన్న తప్పు ఆమె మరణానికి కారణమైంది. ఒక రోజు నది నుండి నీరు నింపుతున్నప్పుడు ఆమె మనస్సు ఒక గంధర్వుడి వైపు ఆకర్షితమైంది. ఆమె అపరిచితుడిపై కోరిక పెంచుకుంది. అది ఆమె పవిత్రతను దెబ్బతీసింది. ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆమె భర్త ఋషి జమద్దానికి ఈ విషయం తెలిసింది. అతను చాలా కోపంగా ఉన్నాడు. అతను తన కుమారులను వారి తల్లి తలలను నరికివేయమని ఆదేశించాడు. ఒకరి తర్వాత ఒకరు అతని 4 కుమారులు ఈ పాపం చేయడానికి నిరాకరించారు. ఆపై అతని చిన్న కుమారుడు పరశురాముడి వంతు వచ్చింది. ఆయుధాలలో నిపుణుడైన పరశురాముడికి శివుడు ఒక దివ్య బొడ్డలిని ఇచ్చాడు. కాని ఆ దివ్య ఆయుధంతో తన సొంత తల్లిపై దాడి చేయాల్సి ఉంటుందని అతనికి తెలియదు. అతని తండ్రి కోపం చాలా భయంకరంగా ఉంది. అతని కుటుంబం మొత్తం నాశనం కావచ్చు. అందువల్ల తన తండ్రిని శాంతింపజేయడానికి పరశురాముడు తన తల్లి తల నరికివేశాడు. కాని ఋషి జమద్దని కోపం ఇంకా తగ్గలేదు. తండ్రి ఆజ్ఞలను ధిక్కరించినందుకు తన 4 కుమారులను శిక్షించాడు. మరియు పరశురాముడు తన సోదరులందరినీ ఒక్కొక్కరిగా చంపవలసి వచ్చింది. పరశురాముడు తన తండ్రి ఆదేశాలను ఎటువంటి ప్రశ్న లేకుండా పాటించాడు. ఇది ఋషి జమదగనికి చాలా నచ్చింది. మరియు అతను పరశురాముడిని ఒక వరం అడగమని అడిగాడు. నా తల్లి మరియు నా సోదరుడు తిరిగి బ్రతికి రావాలని మరియు వారి మరణాన్ని గుర్తుంచుకోకూడదని నేను కోరుకుంటున్నాను. ఋషి జమద్దని తన మాటను వెనక్కి తీసుకోలేకపోయాడు. అతను పరశురాముడి మాటలను అంగీకరించాడు మరియు తన శక్తులతో తన కుటుంబాన్ని తిరిగి బ్రతికించాడు. పరశురాముడు తన శత్రువులను చంపడానికి ప్రసిద్ధి చెందాడు. కాని దీని వెనుక కారణం ప్రపంచమంతా ఆక్రమించిన మహిష్మతి సామ్రాజ్య రాజు. అతను కత్వీరి అర్జునుడు. అతన్ని సహస్రబాహు అని కూడా పిలుస్తారు. సహస్రబాహు అంటే 1000 చేతులు కలిగినవాడు. కత్వీరియ అర్జునుడు తపస్సు చేయడం ద్వారా గొప్ప ఋషి దత్తాత్రేయుడిని సంతోషపెట్టాడని నమ్ముతారు. దాని కారణంగా అతనికి ఒక వరం లభించింది. ఎవరు వారి శక్తి ముందు నిలబడకుండా మరియు యుద్ధంలో ఎవరూ తనను ఓడించకుండా ఉండడానికి అతను 1000 ఆయుధాలను అడిగాడు. 1000 చేతులతో సహస్రబాహు శక్తికి పరిమితులు లేవు మరియు దాని ఆధారంగా అతను తన రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చాడు. సహస్రబాహు భూమి, నదులు, పర్వతాలు, అడవులను పరిపాలించడం ప్రారంభించాడు. అని రాజ్యం పెరిగే కొద్దీ సహస్రబాహు అహంకారం కూడా పెరిగింది. తనను తాను ఉత్తముడిగా నిరూపించుకోవడంలో అతను ఎల్లప్పుడూ ఆనందించాడు. కాబట్టి అతను బలహీన ప్రజలను అణచివేయడం ప్రారంభించాడు మరియు అతని క్రూరత్వం పెరుగుతూనే ఉంది. ఒకరోజు సహస్రబాహు అడవిలో ప్రయాణిస్తున్నదా పరశురాముని తండ్రి ఋషి జమద్దని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ అతను ఆవు కామధేనువు చూశాడు. ఎవరి కోరికనైనా తీర్చగల పవిత్రమైన ఆవు. దురసతో అంధుడైన సహస్రబాహు కామధేనువును బలవంతంగా లాగి తనతో తీసుకెళ్లాడు. పరశురాముడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు అతను చాలా కోపంగా ఉన్నాడు మరియు సహస్రబాహువును పోరాటానికి సవాలు చేశాడు. అహంకారంలో మునిగిపోయిన సహస్రబాహు పరశురాముడు ఒక సాధారణ మనిషి అని అనుకున్నాడు. కానీ త్వరలోనే తన మరణాన్ని ఆహ్వానించాలని గ్రహించాడు. పరశురాముడు గాలిలోకి ఒక బాణాన్ని ప్రయోగించాడు. అది 1000 బాణాలుగా మారింది మరియు సహస్రబాహు సైన్యం మొత్తం బాణాల వర్షం కురిపించింది. ఎవరూ అతని ముందు నిలబడలేకపోయారు మరియు కొద్దిసేపటికే మొత్తం సైన్యం ఓడిపోయింది. ఇప్పుడు సహస్రబాహును రక్షించడానికి ఎవరూ లేరు. అతను తన శక్తినంతా ఉపయోగించి పరశురాముడితో పోరాడాడు. కాని పరశురాముడు అతని చేతులన్నింటినీ ఒక్కొక్కడిగా నరికివేసి చివరికి అతని తల నరికాడు. సహస్ర బాహువు అహంకారం మరియు దురాశ అతని మరణానికి కారణం. కాని అతని కుమారులు ఇంకా పెద్ద తప్పు చేసి వారి రాజవంశాన్ని నాశనం చేశారు. సహస్ర బాహు చనిపోవడాన్ని చూసి కొడుకులందరూ అక్కడి నుండి మారిపోయారు. కానీ ప్రతీకార భావన వారిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. కొంత సమయం తరువాత వారు తమ కదలికను ప్రారంభించారు. అవకాశం దొరికిన వెంటనే వారు ఋషి జమద్దని ఆశ్రమంపై దాడి చేసి అతన్ని చంపారు. ఋషి జమద్దని శరీరంపై 10 గాయాలున్నాయి. తన తండ్రి దుస్థితిని చూసిన పరశురాం కోపం అన్ని హద్దులు దాటింది. తన తీవ్రమైన కోపంలో పరశురాం కాత్వీర్ అర్జునుడి 21 తరాల కుమారులను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. పరశురాం కాత్వీర్ అర్జునుడి 100 మంది కుమారులను చాలా క్రూరంగా ఒక్కొక్కరిగా చంపాడని నమ్ముతారు. గర్భిణీ స్త్రీలను తప్ప. పరశురాం సహస్రబాహు వంశం మొత్తానికి భయంకరమైన మరణాన్ని ఇచ్చాడు. పరశురాం చాలా మందిని చంపాడని 5 నదులు వారి రక్తంతో నిండిపోయాయని చెబుతారు. ఈ క్రమం సంవత్సరాలు తరాల పాటు కొనసాగింది. పరశురాముడు 21 తరాల సహస్రబాహువులను చంపుతూనే ఉన్నాడు.
క్రమంగా మిగిలిన క్రూరమైన, అన్యాయమైన మరియు అహంకారపూరిత శత్రువులను కూడా చంపడం ప్రారంభించాడు. తన కోపం ఎంత తీవ్రంగా ఉందంటే పరశురాముడు శత్రువులను భూమి నుండి దాదాపు పూర్తిగా తుడిచిపెట్టేశాడని నమ్ముతారు. దీని వెనుక అసలు కారణం ఏమిటంటే పరశురాముడు తన ప్రయాణంలో శత్రువులు తమ శక్తి, గర్వంతో ఎలా అందులయ్యారో, వారి ఆదేశం మేరకు సామాన్య ప్రజలు ఎలా అణచివేయబడుతున్నారో చూశాడు. ఏ పాపాత్ముడైన శత్రుఘ్నుడిని కూడా తాను బ్రతికి ఉండనివనని అతను నిశ్చయించుకున్నాడు. మరియు పరశురాముడి జననం యొక్క నిజమైన ఉద్దేశ్యం ఇదే. భాగవత పురాణం ప్రకారం పాపాత్ములైన మరియు క్రూరమైన శత్రువులచే ఇబ్బంది పడిన నిస్సహాయులైన ప్రజలు మరియు బ్రాహ్మణులు విష్ణువును పూజించారు. అప్పుడు విష్ణుజీ, నేను త్వరలో భూమికి యోధుని రూపంలో వచ్చి ఈ పాపాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తానని వారితో చెప్పాడు. కొన్నిసార్లు ఒక చిన్న తప్పు కూడా చరిత్ర పుటలను మార్చగలదు. పరశురాంజీ అలాంటి చిన్న మార్పు నుండి జన్మించాడు. మహర్షి రిచిక్ భార్య సత్యవతి ఆమె తల్లిదండ్రుల ఏకైక సంతానం. కాబట్టి ఆమె తన తల్లిదండ్రుల వారసుడిని కోరుకుంది. కాబట్టి ఆమె తన భర్త మహర్షి రిచిక్ నుండి గొప్ప కొడుకు కావాలని కోరుకున్నప్పుడు అతను తన తల్లికి కూడా తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోగల కొడుకు కావాలని చెప్పాడు. రిషి రిచిక్ ఆమె కోరికను తీర్చాలని నిర్ణయించుకున్నాడు. విష్ణు పురాణం ప్రకారం రిషి రిచిక్ వారిద్దరికి ఒక ప్రసాదాన్ని సిద్ధం చేశాడు. దానిని అంగీకరిస్తే వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. కానీ ఇద్దరి ప్రసాదాలకు వేర్వేరు లక్షణాలు ఉన్నాయి. సత్యవతికి బ్రాహ్మణ కుమారుడు మరియు ఆమె తల్లికి క్షత్రియుడు. కానీ ఏదో కారణం వల్ల ఈ రెండు ప్రసాదాలు పరస్పరం మారాయి. రిషి రిచిక్ ఈ విషయం తెలుసుకున్నప్పుడు అతను చాలా కోపంగా ఉన్నాడు. చట్టాన్ని ఎవరూ మార్చలేరు. క్షత్రియ కుటుంబంలో జన్మించిన తర్వాత కూడా అతని తల్లికి బ్రాహ్మణ కుమారుడు పుడతాడని అతను అతనికి చెప్పాడు. సత్యవతి కుమారుడు బ్రాహ్మణుడికి బదులుగా క్షత్రియుడు అవుతాడు. సత్యవతి తన తప్పును గ్రహించి రిషి రిచిక్కు క్షమాపణ చెప్పింది. ఫలితంగా ఆమె కొడుకు కాదు, ఆమె మనోడు క్షత్రియుడు అవుతాడని అతను ఆమెను ఆశీర్వదించాడు. తరువాత సత్యవతి జమదగ్నికి జన్మనిచ్చింది. జమదగ్ని రేణుక దేవుని వివాహం చేసుకుంది మరియు 5 కుమారులు జన్మించారు. వారిలో చిన్నవాడికి రాముడని పేరు పెట్టారు. పెద్దయ్యాక రాముడు శివుడిని ధ్యానం చేయడం ద్వారా ధైర్య యోధుడిగా మారే వరం పొందాడు. పరశురాముడు అత్యుత్తమ వెలుకాడు మరియు ప్రాణాంతకమైన గొడ్డలిని పట్టుకున్న యోధుడు. పరశురాముడు విష్ణువు అవుతారు. అతను తన శరీరాన్ని ఎప్పుడూ విడిచిపెట్టాడు. అతను శ్రీకృష్ణుడు లేదా శ్రీరాముడిలా వైకుంఠధామానికి తిరిగి రాలేదు. అతను తన మహావిష్ణువు రూపంలో ఎప్పుడూ రాలేదు. అతను ప్రతి యుగంలో ఉన్న మన కథలో ఒక భాగం. శత్రువులను చంపిన తర్వాత తన పాపాలకు ప్రాయశ్చితం చేసుకోవడానికి అతను ప్రతిదీ వదిలి పర్వతాలలో ధ్యానం చేయడానికి వెళ్లాడని నమ్ముతారు. కానీ చాలా సంవత్సరాల తరువాత త్రేత యుగంలో తన గురువైన శివుని దివ్య విల్లు ఒక శత్రుఘ్నుడిచే విరిగిపోయినప్పుడు అతని సమాధి విరిగిపోయింది. కానీ ఈ శత్రుఘ్నుడు మరెవరో కాదు, శ్రీరాముడు. వాల్మీ రామాయణం ప్రకారం శ్రీరాముడు జనక రాజు దివ్య విల్లును విరిచినప్పుడు పరశురాముడు అతన్ని కలవడానికి వచ్చాడు. శ్రీరాముని దైవత్వాన్ని మరియు శక్తిని పరశురాముడు గుర్తించాడు. శ్రీరాముడు కూడా విష్ణు అవతారమని అతను అర్థం చేసుకున్నాడు మరియు శత్రుఘ్నుడి రూపంలో రావడం ద్వారా శ్రీరాముడు ఇప్పుడు పరశురాముడు ఇకపై పోరాడవలసిన అవసరం లేదని నిరూపించాడు. అవతారం మరొక అవతారం యొక్క మహిమను అంగీకరించిన అద్భుతమైన దృశ్యం. దీనితో పాటు పరశురాముడి ప్రభావం ద్వాపర యుగంలో కూడా కనిపించింది. అక్కడ ఆయన భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కరణ్ వంటి గొప్ప యోధులకు బోధించాడు. శ్రీ విష్ణువు చివరి అవతారం కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నాడు. కల్కి పురాణం ప్రకారం పరశురాముడు కల్కికి గురువు అవుతాడు. కాళియాసురుడిపై యుద్ధంలో మరియు ధర్మ పునఃస్థాపనలో ఆయన కల్కికి సహాయం చేస్తాడు. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి? దయచేసి వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరియు ఇలాంటి వినని చూడని మరియు చెప్పని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.